తిరుపతిలో రేపు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయాల సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఈ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నేత మాధవన్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సూపర్ 6 పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజల మద్దతు పొందిందని నరసింహ యాదవ్ పేర్కొన్నారు. ఈ బహిరంగ సభకు ప్రజలందరూ భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని నరసింహ యాదవ్ పిలుపునిచ్చారు. తిరుపతిలో రేపు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయ సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఈ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నేత మాధవన్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సూపర్ 6 పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజల మద్దతు పొందిందని నరసింహ యాదవ్ పేర్కొన్నారు. ఈ బహిరంగ సభకు ప్రజలందరూ భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని నరసింహ యాదవ్ పిలుపునిచ్చారు. 9వ తారీఖు మంగళవారం ఎన్డీఏ కూటమి 2 సంవత్సరాల పరిపాలన పూర్తయిన సందర్భంగా తిరుపతి ముందర మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ అధ్యక్షులు మాధవన్ గారు ప్రభుత్వ పరంగా ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన లబ్ధిదారులు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఈ బహిరంగ సభలో పాల్గొనడం జరుగుతుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా, అదేవిధంగా అనంతపూర్ జిల్లా, కర్నూలు, అదేవిధంగా కడప జిల్లాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా ఈ బహిరంగ సభలో పాల్గొనడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత సంక్షేమ ఫలాలు ఏవైతే అందిస్తూ ఉన్నామో దానికి సంబంధించి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా 3 బహిరంగ సభలు నిర్వహణకు ఈ నెల 12, అదేవిధంగా 9, 12, 15వ తేదీ విశాఖపట్నం, 12వ తేదీ విజయవాడ, తిరుపతిలో మొట్టమొదటి బహిరంగ సభ 9వ తారీఖు ఉదయం 10:30 గంటలకు ఇక్కడ స్టార్ట్ అవడం జరుగుతుంది. 9వ తారీఖు మంగళవారం ఎన్డీఏ కూటమి 2 సంవత్సరాల పరిపాలన పూర్తయిన సందర్భంగా మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. రైట్, ఏదైతే ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కూడా ముఖ్యంగా ఏదైతే ఈ 2 సంవత్సరాల పాటు సంక్షేమం, ఆ అభివృద్ధిని ఏ విధంగా చేశాము అనే దాని మీద బహిరంగ సభలు నిర్వహించి దాని ద్వారా ప్రజలకు తెలియజేయాలని కూటమి ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో రేపు ఏదైతే ఈ బహిరంగ సభను నిర్వహించడానికి కూడా అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా సంక్షేమ బహిరంగ సభ అనే కార్యక్రమాన్ని తిరుపతి నుంచి కూడా ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా అంటే రాష్ట్రంలో 3 చోట్ల ఈ బహిరంగ సభలు నిర్వహించాలని ముందుగా భావించింది. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో రేపు తొలి బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు కూడా ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలుస్తుంది. మరోపక్క అలాగే కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అలాగే మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఏదైతే 2 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా చేసింది అనే దాని మీద ప్రజలకు వివరించే కార్యక్రమాన్ని చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇందుకు ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలోని దామినేడులో దాదాపు 14 ఎకరాలలో కూడా ఈ బహిరంగ సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆ ప్రాంతాన్నంతా కూడా పరిశీలించి అక్కడ ఉన్న అధికారులకు కొన్ని సూచనలు, సలహాలు కూడా ఇచ్చిన పరిస్థితి. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, అలాగే ఎస్పీ సుబ్బరాయుడు, మరికొంతమంది జిల్లా అధికారులతో కూడా
ఎమ్మెల్యే నాని సమావేశమై తగు సూచనలు సలహాలు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ సభకు 15,000 మందికి పైగా కూడా కూర్చొని ఈ సభను వీక్షించే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా సామాన్య ప్రజలతో పాటు ఈ సంక్షేమం పథకాలను లబ్ధి పొందిన వారు కూడా ఇక్కడ హాజరయ్యే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. 2 ఏళ్ల కూటమి పరిపాలనలో సాధించిన సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు వివరించే విధంగా ఈ కూటమి సభ జరుగుతుందనే నన్ను కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి మంత్రులు అలాగే మరికొంతమంది ఎమ్మెల్యేలు, అధికారులు, అనధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. రేపు 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతికి చేరుకొని ఈ బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడే పరిస్థితులు ఉంటాయి. 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ సభ జరిగే విధంగా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి. ఇప్పటికే భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అధికారికంగా ఏదైతే ఇప్పటికే ప్రకటన కూడా విడుదలైన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అతిరథ మహారథులు అంటే ఏదైతే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అలాగే మంత్రులు, ఇతర అధికారులంతా కూడా హాజరవుతున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకమైన భద్రతా చర్యలను కూడా ఏర్పాటు చేశారు. మరోపక్క గవర్నర్ రాక తిరుపతి సందర్భంగా కూడా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గవర్నర్ పర్యటన ఉన్న నేపథ్యంలో కూడా భద్రతను కట్టుదిట్టం చేసిన పరిస్థితి. రేపు ప్రముఖులంతా తిరుపతిలోనే ఉండే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఇప్పటికే తిరుపతిలో 30 యాక్ట్ అమలులో ఉందనే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే బహిరంగ సభ విజయవంతం చేయడానికి కూటమి నాయకులంతా కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు 14 ఎకరాలలో ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చకచకా పూర్తవుతున్న పరిస్థితి అయితే ఉంది. రేపు ఉదయం 9 గంటల తర్వాత చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన దామినేడులో జరిగే ఈ బహిరంగ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అలాగే కేంద్ర మంత్రులు కూడా హాజరవుతారనే సమాచారం అయితే ఉంది.